అత్యంత ఆత్మీయులు ఇక్కడ ఉండడం జరిగింది. ఏదేమైనా మనం కోరినట్టు ఒక వ్యక్తికి దేశానికి ఏం చేశాడు అనేది గుర్తించి ఉమ్మడి జిల్లాకి చెందిన వారు కాబట్టి ఈరోజు ఆయన విగ్రహం దగ్గర ఇక్కడ పూలదండలు వేసి ఆయన స్మరించుకుంటూ అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం టేకప్ చేస్తున్నాము. అండ్ పివి గారు ఎప్పుడు కూడా ఆయన ఏ స్ఫూర్తితో అయితే గవర్నెన్స్ చేశారో అదే స్ఫూర్తితో అందరూ కూడా పాటిస్తామని తెలియజేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 103వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవటం, ఆర్థికవేత్త మరియు భారతదేశం ఇవాళ నిర్మాణంలో వాటి భాగస్వామ్యం చాలా ఉన్నదని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. మరి వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలి కోసం మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు గారి 103వ జయంతి సందర్భంగా వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. మరి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వారి కార్యక్రమాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యం ఇవాళ హైదరాబాద్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పివి గారి పూర్వ వరంగల్ జిల్లా నుంచే మొదలై వారి చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి దాకా ఎదగడం ఈ గడ్డ తీసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక ఆర్థిక సంస్కరణలకు బాధ్యుడిగా నిలిచి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలిపిన ఘనత పివి నరసింహరావు గారు. మరి వారి ఆలోచనలే ఆనాడు రాహుల్ గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కూడా 18 ఏళ్ళ ఊటకు కావచ్చు, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కావచ్చు, ఇవాళ అనేక కార్యక్రమాలు పివి గారి ఆలోచనలే వెన్నుదన్నుగా ఇష్టపడ్డాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, మరి అదేవిధంగా భారతదేశాన్ని బలోపేతం చేయడంలో వారి ఆలోచనలు ఇట్లాంటి కూడా శిరోధార్యంగా భావిస్తూ మరి ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సమస్త తెలంగాణ ప్రాంత ప్రజలకు, సమస్త భారతదేశ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. భారతదేశం ఆర్థికపరమైన స్థితిలో క్లిష్టమైన దశలో ఉండి బంగారం కుదవబెడితే నడవని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కూనరిల్లిపోతున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు నడిపించి ఈ దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి ఘనుడు పివి నరసింహరావు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆయన జన్మించిన ఈ స్థలంలో మేము ప్రాతినిధ్యం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అడుగుజాడలు నడిచినప్పుడు మాత్రమే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.